సలార్ సినిమా ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికన్నా ఒక ముక్కలో చెప్పాలంటే సలార్ సినిమాకి సలాం కొట్టాల్సిందే. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే లాల్ సలాం కొట్టొచ్చనా, ఆ విధంగా ఉంది సినిమా. అసలుకి మనకి సినిమా గురించి కన్నా ఒక డైలాగ్ చెప్పాలన్నా, మిర్చి సినిమాలు ఉంటుంది కదా, ఏం గుండెరా అది అని అంటాడు కదా. నాకు తెలిసి ఈ సినిమాకి నేను చెప్తా ఉన్నాను, ప్రభాస్ అన్న ఏం గుండె అన్నది. అసలు చిన్న సినిమా తీసుకునే పాన్ ఇండియా స్టాంపులు అవి వేసుకుంటారు. 3 సినిమాలు సరిగా లేదు, డైరెక్ట్గా నువ్వు థియేటర్కి దించావంటే అది డైనోజర్ అనే చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఏ సినిమా అయినా కానీ ట్రైలర్ లాంచ్లు, సక్సెస్ మీట్లు, ప్రమోషన్స్లు, ఈవెంట్లు ఇవన్నీ పెట్టుకుంటారు. ప్రభాస్ అన్న ధైర్యంతో డైరెక్టర్గా థియేటర్లోకి వదిలినాడు. దీనికే ఇంత బీభత్సం జరిగింది. ఒకవేళ ఆడియో ఫంక్షన్, ప్రమోషన్లు, ప్రెస్ మీట్లు పెట్టండి ఇంకా ఏ రేంజ్ వెళ్ళగనా. ఒకటే చెప్తానన్న, సినిమా అయితే చాలా బాగుందన్న. కాకపోతే ఏంటంటే చాలా ఒక బాధపడ్డ విషయము, 1 గంటకు షో పడ్డదన్న, 20 థియేటర్లు పడ్డది హైదరాబాద్లో. 12 గంటలకే సినిమా బాగాలేదని స్ప్రెడ్ చేశారన్న. మేము కొట్టేదానికి కూడా వెళ్ళాం. సినిమా చూడకుండా ఎలా చెప్తారా మీరు సినిమా బాగాలేదని? సినిమా చూసినాక మీ ఒపీనియన్ చెప్పండి. మీరు పడకముందే అది లేదు ఇది లేదు, ఉగ్రం ఏం లేదన్నా, ఇదే బ్లాక్ టీషర్టు అది వేస్తుంట. బ్లాక్ ఎన్ని సినిమాలు వచ్చి దాన్ని కంపేర్ చేస్తే అది తప్పన్నమాట. సినిమా అయితే పీక్స్ బ్రో. మనకి ఫస్ట్ ఇంటర్వ్యూలో 1:10 నిమిషాలు ఉంటుంది. ఇంటర్వ్యూల తర్వాత సినిమా అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. నా మెయిన్ హైలైట్ ఏంటంటే ఒక కాటేరమ్మ దగ్గర ఒక ఫైట్ ఉంటుంది, పొట్టేలు ఫైట్. పొట్టేల్ని ఎలా నరుకుతామో ప్రభాస్ అన్న చెప్తాడు, నేను అలా నరుకుతాను అని అనేసి. ఎవరు నమ్మరు. ఏంటంటే ఒక మెకానిక్ ఏంది ఇలా ఫైట్ చేస్తాడు అదే, కానీ అక్కడ ఎంటర్ అయినాక ఉంటుంది బ్రో. ప్రతి సినిమాకి ఏంటంటే గూస్ బంప్స్ మన స్కిన్కి వస్తాయి. ఈ సినిమాకి ఏంటంటే గుండెకే గూస్ బంప్స్ వచ్చాయి. ఆ విధంగా తీసుకెళ్ళాడు అనమాట. మెయిన్ ప్రశాంత్ నీల్ ఆయన మార్క్ అయితే పూర్తిగా కనపడింది బ్రో. మనకి ఉగ్రం కేజీఎఫ్ 2 కన్నా దీంట్లో ఏంటంటే 30% ఉంటే దీంట్లో 100కి 2% ఉందన్నమాట. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇంకా పండగ చేసుకోవచ్చు అన్న వాళ్ళు. ఈ 3 సినిమాలు సరిగా కాలేదు కదా, ఈ సినిమాతో కొట్టాడు. అది మైండ్ బ్లాంక్ అయ్యే హిట్ కొట్టాడు అన్న. అలా ఉంటుంది అన్న. ఏంటంటే ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటాడు. డైనోజర్ ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది. ఒక్కసారి మీద దాడి చేసిందంటే ఏమీ మిగలవు. ఒకటే చెప్తా ఉన్నా, రికార్డ్స్ అన్ని రెస్ట్ ఇన్ పీస్, చచ్చిపోయాయి ఈ సినిమా. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుందన్న. శృతి హాసన్ పర్ఫార్మెన్స్ 20 మినిట్సే ఉంది సినిమాలో. అంటే ఆమె క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఉందన్నమాట, కొద్దిగా ఆమె క్యారెక్టర్ కథ డిమాండ్ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చేసి అంతగా ప్రియారిటీ లేదు బ్రో. మదర్ సెంటిమెంట్ హైలైట్ బ్రో. అంటే మదర్ టీచరు. ఇంకా మన ప్రభాస్ అన్న ఏంటంటే మన పేరెంట్స్లో కానీ టీచర్ అయిన వాళ్ళు ఎక్కువ ఏంటంటే వైలెన్స్ని ఎంకరేజ్ చేయరు అనమాట. వైలెన్స్ ఎంకరేజ్ చేయరుగా. ప్రభాస్ కానీ ఆ మదరు టీచర్ కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చాడు. ఎంత హీరో అయినా కానీ వైలేషన్ ఉన్నా కానీ మదర్ దగ్గర కంట్రోల్లోనే పెట్టుకుంటాడు అనమాట. అదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్షిప్ గురించి మెయిన్ పృథ్వీరాజ్ గురించి చెప్పాలి బ్రో. మనకి బాహుబలిలో రానా అంటే ప్రభాస్కి ఎదురుగా నిలబడాలంటే ఏ కట్అవుట్ సరిపోదు. రానాని మనం ఎక్స్పెక్ట్ చేసాం. మిగతా సినిమాల్లో విలన్లో అంతగా ఆయనకి కాంపిటీషన్ ఇవ్వలేకపోయారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చినాడు బ్రో. మలయాళం ఆయన పెద్ద యాక్టరు. భీమ్లా నాయక్ మలయాళంలో ఆయనదే అనమాట కౌశల్లో క్యారెక్టర్. ఆయన వచ్చేసి ఇక్కడ దీంట్లో విలన్గా చేస్తుంటే కరెక్ట్గా ఉంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే అదే ఈక్వల్గా ఆ ఫ్రెండ్షిప్ అంటే ఒళ్ళు పనుకోవడం, ఈ సీన్స్ ఒకే ప్లేట్లో భోజనం తినడం, ఇవి అయితే చాలా కనెక్ట్ అవుతాయి బ్రో మనకి.